శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆధాన్ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయో, ఏ ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాలు యోగించాలంటే, అదృష్టము ఐశ్వర్యం కలిసి రావాలంటే సింహరాశి వాళ్ళు ఏ దేవీ దేవతలను ఈ 2026లో పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రధానంగా సింహరాశి వాళ్ళకి ఈ 2026 సంవత్సరంలో గురుబలం 5 నెలలు ఉంది. ఈ 5 నెలలు కూడా గురుబలం అనేది విశేషమైన ధనలాభాన్ని కలిగిస్తుంది. జూన్ 2వ తేదీ వరకు సింహరాశి వాళ్ళకి గురుబలం అద్భుతంగా ఉంది. జనవరి 1 నుంచి జూన్ 2 వరకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రావాల్సిన ధనం చేతికొస్తుంది. అలాగే మొండి బాకీల సమస్యలు తీరిపోతాయి. అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. ఎవరైనా కొత్తగా ఇంటర్వ్యూలకు వెళ్ళి కొత్త జాబ్ కోసం ప్రయత్నం చేసుకోవాలంటే సింహరాశి వాళ్ళు జూన్ 2 వరకు కూడా బలం ఉంది. కొత్త జాబులు వస్తాయి. అలాగే వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. ప్రమోషన్ల కోసం ప్రయత్నాలు చేసుకోవాలన్నా జూన్ 2వ తేదీ వరకు ఈ 2026లో సింహరాశి వాళ్ళకి బలం అద్భుతంగా ఉంది. గురుబలం వల్ల ధనపరంగా, వృత్తిపరంగా బాగా కలిసి వస్తుంది. జూన్ 2 తర్వాత సంవత్సరం చివరి వరకు గురుబలం లేదు. అప్పుడు ఖర్చులు ఎక్కువ అవుతాయి. వృత్తిపరంగా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అవన్నీ పోవాలంటే జూన్ 2 తర్వాత గురువుకు సంబంధించిన పరిహారం సింహరాశి వాళ్ళు చేసుకోవాలి. జూన్ 2 తర్వాత వచ్చే గురువారాలు సింహరాశి వాళ్ళు ఏం చేయాలంటే, దగ్గరలో ఉన్నటువంటి షిరిడీ సాయినాథుడి మందిరానికి వెళ్ళి, ఆ షిరిడీ సాయినాథుడి మందిరంలో దునిలో కొబ్బరికాయ వేసి నమస్కారం చేసుకోండి. లేదా షిరిడీ సాయినాథుడి మందిరం బయట భక్తులకు తాళింపు పెట్టిన శనగలు పంచిపెట్టండి. ఈ షిరిడీ సాయినాథుడి మందిరానికి వెళ్ళి ఈ పరిహారం చేసుకోలేని వాళ్ళు సింహరాశి వాళ్ళు జూన్ 2 తర్వాత గురుబలం పెరగటానికి బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. అప్పుడు జూన్ తర్వాత కూడా గురుబలం అనేది పెరుగుతుంది. దానివల్ల ఫైనాన్షియల్గా, కెరీర్ పరంగా బాగుంటుంది. అయితే 2026లో సింహరాశి వాళ్ళని ప్రధానంగా వేధించేటటువంటి సమస్య ఏంటంటే, అష్టమ శని దోషం వెంటాడుతూ ఉంటుంది. అష్టమ శని దోషం అనేది జ్యోతిష శాస్త్రంలో ఒక పాము కాటు లాంటిదని చెప్పి మనకి చెప్పడం జరిగింది. అంటే పాము కాటు ఎంత తీవ్రమైనదో అష్టమ శని దోషం అంత తీవ్రమైంది. అష్టమ శని దోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, రక్త సంబంధీకులు బద్ధశత్రువులయ్యే అవకాశం ఉంది. అలాగే అనారోగ్య సమస్యలు ఎప్పుడూ ఏదో ఒకటి వెంటాడే అవకాశం ఉంది. అకారణంగా ఇతరులతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. ఎంత కష్టపడ్డా ఫలితం రాక ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అష్టమ శని దోషం వల్ల ఏర్పడతాయి. పురాణాల్లో కూడా నలమహారాజు, హరిశ్చంద్రుడు, విక్రమాదిత్య మహారాజు ఇలాంటి వాళ్ళందరూ కూడా అష్టమ శని దోషం ఉన్నప్పుడే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే జూన్ 2 వరకు గురుబలం అనేది సింహరాశి వాళ్ళని కాపాడుతుంది కాబట్టి అప్పటి వరకు అష్టమ శని దోష ప్రభావం అంతగా కనిపించదు. ఉంటుంది కానీ అంతగా కనిపించదు. జూన్ 2 తర్వాత మాత్రం కొంచెం ఎక్కువగా అష్టమ శని దోష ప్రభావం కనిపిస్తుంది. అష్టమ శని దోషాన్ని పోగొట్టే శక్తి గోపూజకు ఉంది అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అందుకే సింహరాశి వాళ్ళు 2026లో శనివారాలు ఎంత గోపూజ చేస్తే అంత అద్భుతంగా శని దోషం తొలగిపోతుంది. శనివారం గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, గోమాతకు ఆహారం తినిపించడం, గోవుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా అష్టమ శని దోషం నుంచి తొందరగా బయటపడచ్చు. ఒకవేళ దగ్గరలో గోశాల లేకపోతే, గోవులు అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా నువ్వులు దానం ఇచ్చుకోండి. శనివారం పూట సింహరాశి వాళ్ళు కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో పంతులు గారికి దానం ఇస్తే కూడా అష్టమ శని దోషం మొత్తం తొలగిపోతుంది. అప్పుడు అష్టమ శని ఇచ్చే అన్ని రకాలైన వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే సింహరాశి వాళ్ళకి ఈ 2026లో రాహుకేతువుల బలం కూడా లేదు. కేతువు జన్మంలో ఉన్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆకస్మిక సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. అనుకోకుండా హఠాత్తుగా కేతువు ఏదో ఒక సమస్య ఇస్తూ ఉంటాడు. అలా రాకుండా ఉండాలంటే, కేతు బలం పెరగాలంటే సింహరాశి పురుషులైతే దర్భచాప మీద కూర్చొని రోజు పూజ చేసుకోండి. ఎందుకంటే కేతువు ప్రభావం దర్భచాప మీద ఉంటుంది. దర్భచాప మీద కూర్చొని జపాలు చేసుకుంటే కేతువు యోగిస్తాడు. అయితే స్త్రీలు దర్భచాప మీద కూర్చోకూడదు. పురుషులు మాత్రమే ఇది చేసుకోండి. స్త్రీలు మాత్రం మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు ఆవుకు పెట్టడం కానీ, లేదా కేజింబావు ఉలవలు ఎక్కడైనా దేవాలయంలో
పంతులు గారికి దానం ఇవ్వటం గానీ చేసుకోండి. అప్పుడు మీ రాశిలో సంచరించే కేతువిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఆకస్మిక సమస్యల నుంచి బయటపడొచ్చు. అలాగే సింహరాశి వాళ్ళకి ఈ 2026లో రాహు బలం గూడా లేదు. రాహు ఏడో స్థానంలో సంచారం జేస్తున్నాడు. రాహు ఏడో స్థానంలో సంచారం చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే, కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. సింహరాశి వాళ్ళు 2026లో డిసెంబర్ 5వ తేదీ వరకు కొత్త వ్యక్తులు ఎవరిని పూర్తిగా నమ్మకండి. నమ్మితే మోసపోయే అవకాశం ఉంది. అలాగే దాంతో పాటు సింహరాశి పురుషులైతే కొత్త స్త్రీ పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి స్త్రీలైతే కొత్త పురుషుల పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ పరిచయాలు పెళ్ళైన సింహరాశి వాళ్ళకి వైవాహిక బంధంలో ఇబ్బందులు కలిగింపజేసే సూచనలున్నాయి. కాబట్టి కొత్త వ్యక్తుల పరిచయాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. పురుషులైతే స్త్రీ పరిచయాల విషయంలో, స్త్రీలైతే పురుషుల పరిచయాల విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే సప్తమంలో రాహు ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులనేవి వైవాహిక జీవితంలో ఎదుర్కొనే సూచనలుంటాయి. ఎవరినైతే బాగా నమ్ముతారో వాళ్ళే వెన్నుపోటు పొడిచే అవకాశం కూడా ఉంది. ఈ సప్తమ రాహువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి ఒక అద్భుతమైన పరిహారం సింహరాశి వాళ్ళు చేసుకోవాలి. అదే నిమ్మ దీపాల పరిహారం. ఆదివారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్దిని ఇలా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గానీ, లేదా పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇలాంటి గ్రామ దేవతల ఆలయ ప్రాంగణాల్లో గానీ, అది కూడా వీలు కాకపోతే మీ ఇంటి బయట తులసి కోట దగ్గర గానీ, 4 నిమ్మ దొప్పల్లో నువ్వుల నూనె పోసి కుంభవొత్తులు, పువ్వొత్తులు ఒక్కొక్క దానిలో 2 వేసి దీపాలు వెలిగించుకోండి. ఇలా నిమ్మ దీపాలు వెలిగించుకుంటే ఏడో స్థానంలో రాహువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి సింహరాశి వాళ్ళకి ప్రధానంగా 2026 సంవత్సరం మొత్తం కూడా శనీశ్వరుడి బలం లేదు. అలాగే 2026 డిసెంబర్ 5 వరకు రాహు బలం లేదు. 2026 డిసెంబర్ 5 వరకు కేతు బలం లేదు. కేవలం గురుబలం మాత్రమే జూన్ 2వ తేదీ వరకు కాపాడుతుంది. ఆ తర్వాత గురుబలం కూడా తగ్గుతోంది. కాబట్టి పరిహారాలు చేసుకోవటం, దాంతోపాటు దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకుంటే 2026లో వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ప్రధానంగా సింహరాశి వాళ్ళు 2026లో గణపతి, దుర్గాదేవి, ఆంజనేయ స్వామి ఈ 3 ఆలయాలు వీలైనప్పుడల్లా దర్శనం చేసుకుంటూ ఉండండి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకున్నా కూడా చాలా వరకు అదృష్టాన్ని తొందరగా అందిపుచ్చుకోవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. 2026లో సింహరాశి వాళ్ళు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.